अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయం రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సుల్లాల్లాహు అలైహి వసల్లం శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా దజ్జాల్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. దజ్జాల్ అంటే ఇది ఒక వింత ఆకారంలో ఉంటుంది. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సుల్లాల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే, దజ్జాల్ ఇస్లామిక్ భాషలో దజ్జాల్ అంటే అబద్ధాల కోరు లేదా మోసగాడు అని. ఖయామత్ అంటే ప్రళయం, ప్రళయ దినం ఖచ్చితంగా వస్తుంది, తీర్పు దినం. మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళా లేపబడతారు. బ్రతికి ఉన్నప్పుడు చేసిన వాళ్ళు చేసిన మంచి చెడు పాపపుణ్యాలు హరాం హలాల జీవితాన్ని బట్టి దేవుడు వారికి స్వర్గమా లేదా నరకమా అనేది ఇస్తాడు. ఇది ఖచ్చితంగా ఉంటుంది అని. మరి యొక్క ప్రళయ దినం సమీపించే సమయంలో లోకాన్ని ఒక మభ్య పెట్టడం కోసం వచ్చే ఒక పెద్ద ఫిత్నా, ఒక పెద్ద పరీక్షగా ఈ యొక్క దజ్జాల్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈ యొక్క దజ్జాల్ గురించి రూపం ఎలా ఉంటుందంటే, అతను ఒక కన్ను ఉంటుంది, అతనికి ఇంకో కన్ను కూడా ఉంటుంది, కానీ ఒక కన్ను మాత్రం తెరుచుకొని ఉంటుంది. వింతగా ఉంటాయి. ఈ రెండు కళ్ళ మధ్యలో కాఫిర్ అంటే కా ఫా రా కాఫిర్ అని రాసి ఉంటుంది. ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా అతనికి కొన్ని శక్తులు కూడా దేవుడు ఇస్తాడు. ఇతను దేవుడు కాదు, దేవుడు ఆయనకి ఇస్తాడు కొన్ని శక్తులు. ఎందుకు? అది కూడా దేవుడు అనేక కాలాల్లో యుగాలలో కొన్ని శక్తులు కొంతమంది ద్వారా పరీక్షించాడు. ఒక పండుని పెట్టి ఆదాము అలైహిస్సలాం గారిని ఆ పండు జోలికి వెళ్ళొద్దు అన్నాడు. అదేవిధంగా ఒక సహాబా సమయంలో ఒంటెని ఒక పరీక్షగా ఇచ్చాడు. సులైమాన్ అలైహిస్సలాం గారి టైంలో హారూత్ మారుతులని దేవదూతల్ని జిన్ జాతులకు సంబంధించి పరీక్షగా ఇచ్చాడు. అలానే ఇంకా అనేక కాలాల్లో అనేక విషయాలు జరిగాయి. మరి ఈ కాలంలో పంది కానీ వడ్డీ కానీ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అవి పెట్టాడు, కానీ అడుజోలికి వెళ్ళొద్దు అని చెప్పిండు అల్లా. అలానే ఈ యొక్క దజ్జాల్ వచ్చినప్పుడు కూడా దజ్జాల్కి కొన్ని శక్తులు పరీక్షగా పెట్టడం జరుగుతుంది. భూమి నుండి పంటలు తీయటం, ప్రజలను పరీక్షించడం కోసం ఇంకా అనేక అద్భుతాలు చేస్తాడు ఈ యొక్క దజ్జాల్. మరి అల్లా అతనికి కొన్ని అతీంద్రియ శక్తులు ఇస్తాడు. ఉదాహరణకి వర్షం కురిపించడం, మరి పంటలు తీయటం ఇలాంటి. అదేవిధంగా కొంతమంది ప్రాణం ఉన్న వాళ్ళనే ప్రాణం పోయినట్టు చేయడం, ప్రాణం పోయిన వాళ్ళ మళ్ళీ తిరిగి లేపినట్టు చేయడం, ఇలాంటి కొన్ని మ్యాజిక్లు కొన్ని అద్భుతాలు చేసినట్టు చూపిస్తాడు అనమాట. ఇక మొదట అతను తాను ఒక ప్రవక్తగా చెప్పుకుంటాడు ఫస్ట్లో. దాని తర్వాత మళ్ళీ అతను నేనే దేవుడిని అని చెప్పి ప్రకటించుకుంటాడు అనమాట. దజ్జాల్ ఎక్కడికి వస్తాడంటే, దజ్జాల్ ప్రపంచం అంతటా తిరుగుతాడు, కానీ 2 పవిత్ర నగరాల్లో అంటే మక్కా మరియు మదీనాలోకి ప్రవేశించలేడు. ఎందుకంటే దైవదూతలు దాన్ని రక్షిస్తూ ఉంటారని చెప్పడం జరుగుతుంది. ఆ టైం వచ్చినప్పుడు దజ్జాల్ అంతం ఎప్పుడు జరుగుతుందంటే, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు మళ్ళీ 2వ రకాడ్లో వస్తారు. అప్పుడు దజ్జాల్ అనేది అంతమవుతుంది, ఆయన యొక్క శ్వాస తగిలి. హజరత్ ఈసా అలైహిస్సలాం గారు ఆకాశ